రోజుల్లో మేము ఏమేమి చేసాం, గతంలో పరిస్థితులు ఎలాగున్నాయి మొత్తం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అందులో కూడా వస్తాం, అందులో సూపర్ 6 కూడా చేద్దాం, అందులో సూపర్ 6 కూడా చేద్దాం. అధ్యక్ష రాసేవండి పెట్టండి, అభ్యంతరం ఏంటలేదు. 150 రోజులు డే 1 బై డే 1 మొత్తం ఏం జరిగిందో చెప్తాం. లాస్ట్ 5 years ఏం జరిగిందో చెప్తాం. సూపర్ 6 ఏవేవి అమలు చేశామో ఏం చేయాలో అవి కూడా చెప్తాం. మీరు అవకాశం ఇవ్వండి, 150 రోజులు మేము చేసిన దాని మీద డిస్కషన్కి అవకాశం ఇవ్వండి. అందులో సూపర్ 6 మాట్లాడండి. 150 రోజుల్లో ఎన్ని మంచి కార్యక్రమాలు చేశాం, గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఎలా తగలబెట్టింది అన్నీ చెప్తాం. ప్లీజ్ కూర్చోండి ఎల్ఓపి గారు కూర్చోండి అధ్యక్ష ప్లీజ్ కూర్చోండి అయ్యా. మీరు కూర్చొని ఎల్ఓపి గారికి మర్యాద ఇవ్వండి. ఆయన లేచినప్పుడు మీరు కూర్చోవాలి, మంత్రులు లేచినప్పుడు మెంబర్స్ కూర్చోవాలి. అది మర్యాద, సభా మర్యాద. అధ్యక్ష, మేము ఇచ్చిన నోటీసు ఏదైతే ప్రభుత్వం వచ్చి ఎన్నికలప్పుడు వచ్చి వాగ్దానం చేసిందో, ఆ సూపర్ 6 అని ఏది జనార్దం తెలిందో వాటి మీద వచ్చి ఎన్నికలే 6 నెలలు 7 నెలలు అయింది కాబట్టి ఏం చేశారో దాని మీద మేము చర్చ అడిగాం. అధ్యక్ష, మంత్రి గారు వచ్చి చెప్తున్నారు ఈ 150 రోజుల్లో మేము చేసిన ఘనకార్యాలు చెప్తా ఉన్నారు. ఓకే ఫైన్, మీరు చేసిన ఘనతలు ఘనకార్యాలు ఇంకా చేయబోయేది అని చెప్పడం తప్పు కాదు. కానీ మేము చేసిన విధ్వంసానికి కూడా తప్పులేదు. మేము విధ్వంసం చేసామో లేకపోతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసామో ఏం చేసామో మీరు నేను పెట్టిన బడ్జెట్ లెక్కల్లోనే ఉన్నాయి. బడ్జెట్ని చూస్తేనే తెలుస్తుంది దాంట్లో ఏమున్నాయనేది. అది పక్కన పెట్టుకుంటే అధ్యక్ష, స్టేట్ అవే మేము తమ ద్వారా మేము రిక్వెస్ట్ చేసినట్టు ప్రభుత్వాన్ని ఏదైతే వాగ్దానం చేయాలో వాగ్దానం మీద చర్చకి అనుమతి ఇవ్వండి. ఆ చర్చకు అనుమతి ఇచ్చిన తర్వాత దాని మీద డిస్కస్ అందులో ఉన్నాయన్నారు కదా, అందులో భాగమే కదా, అది డిస్కస్ చేయడం తప్పేముంది. అదే దాన్ని అది అడుగుతున్నాం. అందుకంటే అడిగారు, మీ వాయిదా తీర్మానం తిరస్కరించాం. మీరు వేరే ఫార్మెట్ లో ఉండి పరిశీలిస్తాము సాధ్యాసాధ్యాలు చూస్తాం. నేను చాలా క్లారిటీగా సార్ వదిలేండి, చాలా పాజిటివ్ గా ఏ ప్రభుత్వం ఇలా ఉండదు అధ్యక్ష. ప్రతి విషయాన్ని చర్చిద్దామని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. అయితే అధ్యక్ష, మీరు ఏదైతే వాళ్ళు వాయిదా తీర్మానం ఇచ్చారో దాన్ని మీరు తిరస్కరించామని చెప్పిన తర్వాత నేను లేచి మీకు అంత ఇంట్రెస్ట్గా ఉంటే 150 రోజులు పరిపాలన మీద చర్చిద్దాం, అందులో సూపర్ 6 గురించి కూడా చర్చిద్దాము, మీరు అనుమతి ఇవ్వండి అని ఇంత స్పష్టంగా చెప్తే ఇంకేముంది, ఇందులో అనుమానం ఏమైనా ఉందా? మీరు మాట్లాడండి, 150 రోజుల మీద చర్చ పెడదాం, వచ్చిన వాయిదా వేసి పెట్టండి. దాని మీద మీరు సూపర్ 6లో మాట్లాడండి. 150 రోజుల్లో ఏం చేశామని చెప్తాం. గత 5 సంవత్సరాలు మీరు చేసిన నిర్వాహం పోసగుచ్చినట్టుగా చెప్తాం. ఈ రోజు 150 రోజుల్లో ఏం చేశామని చెప్తాం. రేపు భవిష్యత్తులో ఏది చేస్తామో కూడా చెప్తాం క్లారిటీగా. నిన్న మా ముఖ్యమంత్రి గారు శాసనసభలో అర్థంలా చెప్పారు అధ్యక్ష, 150 రోజుల్లో ఏం చేశామనేది. గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఏ విధంగా నష్టపోయామో కూడా వివరంగా చెప్పాం. అదే చర్చ ఇక్కడ పెట్టమంటున్నాం. మీరు ఏదైతే నోటీస్ ఇచ్చారో దాని మీద కూడా డిస్కస్ చేద్దామని చెప్పి నేను సభకి తెలియజేస్తున్నాను. దేని మీద డిస్కస్ చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి సభ్యులకు తెలియజేస్తున్నాను. వదిలేండి, ఇంకా వదిలేండి. క్వశ్చన్ నెంబర్ 13525 డిప్యూటీ చీఫ్ మినిస్టర్. నమస్కారం అధ్యక్ష, గౌరవ సభ్యులందరికీ కూడా నమస్కారం. నా 3 ప్రశ్నలు అధ్యక్ష. మొదటి దానికి లేదండి, డీటెయిల్ చెప్పాలంటే నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్ 2009 కింద కేంద్ర ప్రభుత్వంలోని పర్యావరణం, అడవులు, వాతావరణ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన ప్రమాణాలను అనుసరించి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మార్గదర్శకాలకు అనుగుణంగా నేషనల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రాం కింద రాష్ట్రంలో పరిసర వాయు నాణ్యతను ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి పర్యవేక్షిస్తూ ఉంది. 2024 జనవరి నుండి సెప్టెంబర్ 24లో విశాఖపట్నం యొక్క గాలి నాణ్యత క్యూబిక్ మీటర్ సగటున 86 మైక్రోగ్రాముల సాంద్రతను చూపిస్తూ ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వ పర్యావరణ, అడవులు, వాతావరణ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన ప్రమాణాల ప్రకారం క్యూబిక్ మీటర్కు 60 మైక్రోగ్రాముల నిర్దేశిత ప్రమాణం కంటే సుమారు 1.43 రెట్లు ఎక్కువ. అలాగే రెండో ప్రశ్నకు అధ్యక్ష, విశాఖపట్నంలోని వాయు కాలుష్యానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేకంగా ఎటువంటి నివేదిక లేదా హెచ్చరికను విడుదల చేయలేదు.
2024 సంవత్సరంలో సెప్టెంబర్ 24 మధ్యలో ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్యవేక్షించిన విశాఖపట్నం నగరం యొక్క కన్సాలిడేటెడ్ ఎయిర్ క్వాలిటీ డేటా పార్టిక్యులేట్ మ్యాటర్ యొక్క వార్షిక సగటు సాంద్రత 86 మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్గా వర్ణిస్తుంది. ఇది నిర్దేశిత జాతీయ ప్రమాణం 60 మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్ ద్వారా నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్ సిఫార్సు చేయబడిన కంటే కూడా 1.43 టైమ్స్ ఎక్కువ అధ్యక్ష. అది పార్టిక్యులేట్ 33 మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్గా ఉంది. ఇది నిర్దేశిత ప్రమాణం 40 మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్ లోపు ఉంది. అయితే WHO మార్గదర్శకాల ప్రకారం PM10 15 మైక్రోగ్రామ్ /క్యూబిక్ మీటర్ మరియు ఈ PM 2.55 మైక్రోగ్రామ్ /క్యూబిక్ మీటర్గా నిర్దేశించడమైనది. అలాగే ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిరంతరం గాలి నాణ్యతను పర్యవేక్షిస్తూ ఉంది. మరి 2019 నుంచి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద ఆమోదించిన కార్యాచరణ ప్రణాళికల ప్రకారం గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు భాగస్వామ్య శాఖల ద్వారా చర్యలు తీసుకుంటా ఉంది. ఈ మూడో ప్రశ్నకి అధ్యక్ష, మన మానవాభివృద్ధి ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక వృద్ధితో ముడిపడి ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భాగమైన భారత్ కూడా ఇందుకు మినహాయింపు ఏం లేదు. పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి జీడిపి వృద్ధి, ఉపాధి చాలా అవసరం. భారీ వనరులైన శిలాజ ఇంధనాలు వినియోగం, మైనింగ్ కార్యకలాపాలు, పట్టణీకరణ, వాహనాల సముదాయ పెరుగుదల కాలుష్యానికి ప్రధాన కారణాలు. అందువల్ల కాలుష్యం అనేది ఏ సమాజ అభివృద్ధికైనా అనివార్య పరిణామం. అందువల్ల అభివృద్ధి, ఉపాధికి అవసరమైన పారిశ్రామిక వృద్ధి, ఉపాధి విషయంలో రాజీ పడకుండా కాలుష్య సవాళ్ళను ఎదుర్కోవాలి. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఊహించిన విధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ మీన్స్ సుస్థిర అభివృద్ధి అంటే భవిష్యత్తు తరాలు తమ అవసరాలను తీర్చుకునే సామర్థ్యానికి రాజీ పడకుండా ఇప్పటి తరాల అవసరాలను తీర్చే అభివృద్ధి. అందుకు కర్బన ఉదారాలకు సంబంధించి కాలుష్య సమస్యలకు తగిన పరిష్కారాలను కనుగొనేందుకు అజర్బైజాన్ బాకు నగరంలో 29th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ జరిగింది. దీనికి ప్యారిస్ ఒప్పందంపై భారతదేశం సంతకం చేసింది. అందువల్ల 2070 నాటికి కర్బన ఉద్గారాలను తగ్గించడం, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రీకవర్ తగ్గించడం, పునర్వినియోగం, రీసైకిల్ మరియు రికవరీ సూత్రాలను అవలంబించడం ద్వారా వనరుల వినియోగాన్ని గరిష్టంగా పెంచడానికి సర్క్యులర్ ఎకానమీని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సమర్థిస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అనేక విధాలుగా దెబ్బతిన్న ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఉవ్విళ్ళూరుతోంది. వేగవంతమైన ఆర్థిక వృద్ధి, యువతకి ఉపాధి కోసం, పారిశ్రామికీకరణ కోసం భారీ పెట్టుబడులను ఆకర్షించడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి భరోసా ఇస్తూనే పర్యావరణ క్షీణత ప్రభావాన్ని తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. విశాఖ నగరంలో కాలుష్య సమస్యను ప్రభుత్వం గుర్తించింది. మరి కాలుష్య సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం అధిక శ్రద్ధ చూపిస్తుంది. అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయం ద్వారా వాయు కాలుష్యానికి మూలాలను గుర్తించడానికి విశాఖపట్నం నగరంలో సోర్స్ అపార్ట్మెంట్ మరియు